మాటల్లో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు. మాటల్లో చిత్రరత్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎందుకో భగవంతుడు వాళ్ళకి అట్లా ఇచ్చిండు బ్రాండ్. అబద్ధాలు కాదు, అబద్ధాన్ని నిజంగా చూపించడం కూడా హరీష్ రావు గారు చెప్పగలుగుతారు. హరీష్ రావు గారు ఎటువంటి మనిషి అంటే మోస్ట్ క్యాపబుల్ పర్సన్. ఎందుకంటే ఆయన ఎందుకు మెచ్చుకుంటా అంటే అలా మామ మాట జగదాడు అధ్యక్ష పర్సనల్ ఏం పోతలేం కానీ వ్యక్తిగతంగా ఏమంటలేను కానీ మీరు ఆశలు చూపించి 10 ఏళ్ళు చేయలేదు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ అభయహస్తం ఇచ్చి 5 ఏళ్ళనే చేస్తుంది. ఇది అభయహస్తం. టైం ఇవ్వండి, మీరు టైం ఇవ్వండి. హరీష్ రావు గారు, మేము కూడా చదువుకున్న వాళ్ళము, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడిన అధ్యక్ష నేను. మాకు కూడా తెలంగాణ అంటే కమిట్మెంట్ ఉంది. మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిండ్రో ప్రజలు చూసిండ్రు. మాకు అవకాశం వచ్చింది ఇప్పుడిప్పుడే, 1 సంవత్సరం అయింది. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా డిప్యూటీ సీఎం భట్టి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా మంది సీనియర్ పీపుల్ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ మామూలు వాళ్ళు ఎవరు లేరు. మీ దగ్గరనే 1 మ్యాన్ షో. ఇక్కడ మేమందరం చాలా చదువుకున్న వాళ్ళు. మా మాట భట్టి గారి దగ్గర పోయి మాట్లాడుకునే స్వేచ్ఛ మాకుంది. మా ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అట్లా కాదు ఇట్లా అని చెప్పి విద్య విషయంలో, వైద్య విషయంలో, రోడ్ల విషయంలో ఇప్పుడే పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన. ఈ పంచాయతీరాజ్ రోడ్లు గతంలో అప్పుడు ఊర్లకు అధ్యక్ష మనకు బస్సులు ఉండేవి కావు, లారీలు, కార్లు ఉండేవి కావు. 3.75 మీటర్సే ఉండాలి విడుతు పంచాయతీరాజ్ విలేజ్ రోడ్లు, లింక్ రోడ్లు. ముఖ్యమంత్రి గారు చెప్పి కనీసం మినిమం 7 మీటర్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయి, ట్రాక్టర్లు నడుస్తున్నాయి, అందరూ ఊళ్ళలో కార్లు కొనుక్కుంటారు. రోడ్ విడుతు చేయాలంటే వెంటనే ఒప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మినిమం 7 మీటర్స్ రోడ్ పంచాయతీరాజ్ రోడ్ చేద్దామని చెప్పింది. నేను పోయి చెప్పొచ్చిన. నాకు అంతమందికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ నుంచి వచ్చినా కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ఒప్పుకున్నా. అంటే ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సలహాలు సూచనలు ఇచ్చే స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, ప్రతి పౌరునికి, ప్రతిపక్ష పార్టీలకు ఉన్నది. కానీ మీ దగ్గర లేకుండే. నేను 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ చేయలేదు అధ్యక్ష సీఎం. ఎంత బాధాకరం. ఇంకో విషయం చెప్తా అధ్యక్ష, ఇంకొక మాట. ఎంత బాధాకర విషయం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను సభ్యునిగా ఉన్నా. పోలీసులను పెట్టి బలవంతంగా మా ప్రాజెక్టు కడుతుర్రు. రిజర్వాయర్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కాదని చెప్పి ఏదో 123 జీవో తీసుకొచ్చి రైతులను ఆగమాగం చేసే ప్రాజెక్టు నిలువులేవు, అన్నీ ఆగమాగం చేసి మున్గోడులో శివనగూడెం రిజర్వాయర్లో పోలీసులను పెట్టి బలవంతంగా రైతులను కాల్ చేపించి ఆ వినతి పత్రం ఇద్దామంటే నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు హౌస్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు డోర్ బయట రిప్రజెంటేషన్ తీసుకొని 1 అవర్ నిలబడ్డా అధ్యక్ష. ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి గారు లోపల ఉంటే 1 అవర్ నిలబడితే అక్కడ ఉన్న అటెండర్ అన్నాడు, సార్ నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే, నాకు ఏడుపు వస్తుంది సార్, మీరు పోండి సార్ అన్నాడు. లోపలికి వినలే అధ్యక్ష. 3.5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రజాభవన్లో కానీ అడుగుపెట్టలే అధ్యక్ష. మాకు మేము మెయిల్ త్రూ, లెటర్ త్రూ చెప్తా మీకు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఒకసారి పిలిపించుకుని నన్ను భట్టి గారిని ఏదో ఒక దళితుల మీద ఆదైనప్పుడు మాకు అపాయింట్మెంట్ కానీ చెప్పుకునే అవకాశం కానీ అది మీ పాలన. అంటే ప్రతిపక్ష సభ్యులను ప్రజలు ఎన్నుకున్న సమస్యలు చెప్తాను కూడా అవకాశం ఇవ్వలేని ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించిన మీరు మాకు నీతులు చెప్తామంటే, మరియమ్మ అనే ఒక మహిళని చనిపోతే, దళిత మహిళ చనిపోతే మదిరకు సంబంధించిన అయితే మోత్కూరులో జరిగింది అది. అయితే నన్ను భట్టి గారు ఫోన్ చేసిండ్రు. భట్టి గారు, శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి మన 6గురిని రమ్మన్నారు. ఒక వినాలి మీరు. ఓ బాబు అధ్యక్ష 5 ఏళ్లలో గత అసెంబ్లీలో మీ కేసీఆర్ గారి ప్రసంగాలు, మీ ప్రసంగాలు గంటల కొద్ది అక్కడ కూర్చొని విన్నాం.